హాయ్, దిస్ ఈజ్ రవి. ఏపీ సీఎం జగన్కు సజ్జల సలహాలు పనికి రావటం లేదా? విజయసాయిరెడ్డి ఇచ్చే విలువైన సలహాలు ఇప్పుడు అవసరం లేదా? చూస్తుంటే పరిస్థితి అలాగే ఉంది. పార్టీలో మొదటి వరకు నెంబర్ 1, నెంబర్ 2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఇప్పుడు దాదాపుగా వారిని దూరం పెట్టాలని తెలుస్తుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని మరి ఎవరు భర్తీ చేశారు? సో ఇప్పటి వరకు నెంబర్ 1, నెంబర్ 2గా ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లోకి ఎవరు వచ్చారు? ఇంతకు ఈ మొత్తం రాజకీయాన్ని నడిపిస్తుంది ఎవరు? సడన్గా తెరపైకి తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. జగదేవ్, నమస్కారం అండి. నమస్తే. సో విజయసాయిరెడ్డి, సజ్జల వీళ్ళిద్దరూ వైసీపీకి 2 కళ్ళు అంటూ వాళ్ళు. సో జగన్ తర్వాత వైసీపీ అనగానే మనకు గుర్తొచ్చే వీళ్ళ పేర్లే. అయితే ఇప్పుడు పార్టీలో వీళ్ళిద్దరికి ప్రాధాన్యత బాగా తగ్గిపోయిందని, మూడో వ్యక్తి కొత్తగా తెరపైకి వచ్చి ఇంకా చెప్పాలంటే సీఎంఓని, తాడేపల్లి ప్యాలెస్ని, మొత్తం వైసీపీ రాజకీయాలని ఆయన శాసిస్తున్నారని అంటున్నారు. ఎందుకు ఆ వ్యక్తి ఎవరు? అది ఇది ఎలా సాధ్యమైంది? ఆ కొత్త వ్యక్తికి ఇందులో ఇంత జగన్కి అత్యంత సన్నిహితంగా వచ్చేంత అవకాశం ఎలా ఏర్పడింది? కొత్త వ్యక్తికి వినిపిస్తున్న పేరుని కాసేపట్లో చెప్తాను. అయితే మీరు అన్నట్టు వైసీపీకి 2 కళ్ళను జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజం ఎడభుజం అనుకోవచ్చు. బట్ మొదటి నుంచి కూడా విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా, ఒక ఆర్థిక సలహాదారుడుగా, కుటుంబ పరంగా, ఆయన లావాదేవీలు చూసుకునే వ్యక్తిగా, పార్టీ వ్యవహారాలు చూసుకునే వ్యక్తిగా కూడా చాలా కీ పొజిషన్ను మెయింటైన్ చేశారు. చాలా ఇంచుమించు 2014 నుంచి 19 వరకు కూడా విజయసాయిరెడ్డి గారి పేరు ఎప్పుడు మారుమోగేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా చిన్న చీమ కూడా కదిలే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ తర్వాత ఎందుకో 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అనూహ్యంగా 2020-21 నుంచి కూడా సజ్జల గారి పేరు తెర మీదకి బాగా వినిపించింది. సజ్జల గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లో ట్రెండ్ మారింది, వైసీపీ పార్టీ స్టైలు మారింది. ఎట్లా మారిందని అంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, వైసీపీ శ్రేణుల్లో కూడా చెప్పే మాట ఏంటంటే, సజ్జల గారు వచ్చాకే మా పార్టీ దూకుడు పెరిగింది, ప్రతిపక్షాల మీద చెడుగుడు ఆడుకోవడం స్టార్ట్ చేశాము, ఆయన మాకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలాగా? ఈ నోటికి ఏదొచ్చినా మీరు మాట్లాడండి, నేను చూసుకుంటాను. లేదంటే మనకి ఈ మధ్యకాలంలో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక టాపిక్ ఏంటంటే, వైసీపీలోకి మీరు టికెట్ కావాలని ఆశించి వెళ్తే వాళ్ళు ముందు పెట్టే టెస్ట్ ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారిని తిడతారా? బాగా తిట్టగలరంటేనే పార్టీలోకి రండి, ఇదే ఫస్ట్ టెస్ట్ అంట అని చాలామంది చెప్పడం చూశాను, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అట్లాగా ఆ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని బాగా హైప్లోకి తీసుకొచ్చింది సజ్జల గారని చాలామంది చెప్తుంటారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కూడా ఆ వైసీపీకి సంబంధించిన ఎంటైర్ బెల్ట్కి, సోషల్ మీడియా వింగ్కి వాళ్ళ సజ్జల గారి, ఆయన పేరు సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల భార్గవ్ గారే చీఫ్. సో ఆయన వచ్చాక సోషల్ మీడియాని చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ని మేనేజ్ చేయడము, మ్యానిపులేట్ చేయడము, దాని ద్వారా టీడీపీని కానీ, జనసేన కానీ, బాబు గారిని, లోకేష్ గారిని వీళ్ళందరూ కూడా దుయ్యబట్టడం, బాగా హైప్ అవ్వడం. ఒక్కసారిగా సజ్జల గారి పేరు తెర మీదకి బాగా వచ్చింది. విజయసాయిరెడ్డి గారి పేరు అనుకోకుండానే తగ్గింది. ఓకే, తగ్గడము అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డి గారు కూడా మీడియా ముఖంగా వ్యాఖ్యానించింది కానీ, ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా లేదు. మొన్నటికి మొన్న చాలా రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మీద ఒక వ్యాఖ్యలు చేశారు. మరలా నిన్న మొన్న చంద్రబాబు గారు కుప్పంలో ఆయన గ్రాఫ్ పడిపోతుంది, ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారని వ్యాఖ్యలు చేశారు. నాకు గుర్తుండి గడిచిన ఒక 6-7 నెలల్లో ఈ 2 స్టేట్మెంట్, అది కూడా పూర్తి స్థాయిలో వ్యంగ్యంగా, వెటకారంగా కూడా లేదు. ఒక రాజకీయ నాయకుడిగా హుందాగా మాత్రమే విజయసాయిరెడ్డి గారు నడుచుకునేవారు. ఇప్పుడు సజ్జల గారు వచ్చాక మొత్తం మంత్రులేంటి, ఎమ్మెల్యేలేంటి, అందరూ ఇట్లా దుయ్యబట్టడము, వాడు వెధవ, సన్యాసి, 420, కుండాకోరు, ఇంకా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, అన్నీ ట్రెండ్ బాగా అయిపోయింది. అయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సందేశం ఇచ్చారా, ఎవరు సూచనలు ఇచ్చారా, సలహాలు ఇచ్చారా, లేదంటే పార్టీకి ఇలా వ్యతిరేకత ఉంది, పూర్తిగా ఎమ్మెల్యేలో 151 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే, ఆయన పక్కన పెడితే మిగతా 150 మందిలో ఒక 10 మందే బాగా హైలైట్ అయ్యి ప్రతిపక్షాలను తిడుతున్నారు. రోజా గారు కానీ, కొడాల నాని గారు కానీ, లేదంటే పేరు నాని, తర్వాత గుడివాడ అమర్నాథ్, ఇలా అనిల్ గారు, కొంతమంది. మరి మిగతా 140 మంది ఏమైనట్టు? సో 140 మంది ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? 140 మంది కూడా ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు పరిపాలన వాళ్ళు ఉంటున్నారు, కాముగా ఉంటున్నారు, ఎవరు ఎందుకు వ్యాఖ్యలు చేయట్లేదు అనే దాని మీద మరి ఇంకా రియలైజ్ అయ్యారో ఏంటో తెలియదు. కానీ లేదు, తెర మీదకి ఒకసారి ఎవరిని తీసుకొస్తే బాగుంటుందనే సందర్భంలో ఈ చంద్రగిరికి సంబంధించిన ఎమ్మెల్యే మన చెవిరెడ్డి గారు బాగా, అంటే
ఇప్పుడు చూసారా ఇండస్ట్రీలో చాలామంది తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే ఎన్టీఆర్ అయిన 2 కళ్ళు అయితే మూడో కన్ను చిరంజీవి గారని చాలా సందర్భం వ్యాఖ్యానించినట్టుగా వైసీపీకి సజ్జల గారు విజయసాయి గారు 2 కళ్ళు అనుకుంటే మూడో కన్నుగా చెవిరెడ్డి గారు వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎస్, ఆయన అంటే ఎంత చాకచక్యంగా వచ్చారంటే ఇప్పుడు సీఎంఓ ఆఫీసులో ప్రతి ఒక్కరిని కూడా ఆయన గ్రిప్లో పెట్టుకున్నాడట ఆయన. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 175 స్థానాలు అండ్ మోర్ ఓవర్ 25 లోక్సభ స్థానాలు కూడా ఎవరెవరికి ఇవ్వాలి అంటే ఫైనల్ అవ్వలేదు. కొన్ని దగ్గరలో ఆయన అనౌన్స్ చేశారు కానీ లిస్ట్ అయితే బయటికి రాలేదుగా. ఈ లిస్ట్ అంశంలో కూడా ఆయన ప్రతిదీ ఆయన సమక్షంలోనే జరుగుతుందట. ఆయన ఇన్వాల్వ్ అయితే ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరని చాలామంది చెప్తుంటారు. బట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తే మాత్రం అన్న మీరు ఓకే మీ అభిప్రాయం మీద ఒకసారి మళ్ళీ చూస్తానన్నా అంటున్నారంట. ఓకే. సో అక్కడ సీఎంఓ ఆఫీస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కానీ లేదా ఆఫీసర్ ఓఎస్డీలు కానీ ఓఎస్డీ కృష్ణమూర్తి రెడ్డి గారు సంథింగ్ అంటారు, తర్వాత పిఏ ధనంజయ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చెవిరెడ్డి గారు బాగా చనువుగా ఉంటున్నారట. ఉండడం వల్ల ఏమవుతుందంటే సీఎంఓ ఆఫీస్ గ్రిప్లో ఉంటే ఆబ్వియస్లీ సీఎం గారు ఆయన కనుసన్నల్లో అనకూడదేమో, ఆయనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ వస్తుంది, మొత్తం అన్నిటికి కూడా గ్రిప్లో పెట్టుకోగలుగుతున్నారట. అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా కలవాలి అంటే ఇంతకుముందు బాలినేని గారు లాంటి కలవాలంటే కలిసేవారు. ఇప్పుడు బాలినేని గారు లాంటి కుటుంబ సభ్యులను కూడా పార్టీలో ఉండే వ్యక్తులను కూడా కలవడానికి పూర్తిగా ఇష్టపడట్లేదు. ఎందుకంటే దీనికి కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. సొంత చెల్లెలే వేరే పార్టీలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ తరఫున పీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు ఎటు డైవర్ట్ అవుతారో తెలియదు రాజకీయాల్లో. కాబట్టి ఈ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు బాగా మొదటి నుంచి చనువుగా ఉండే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండానే దూరం పెడుతున్నారట. సో ఇటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అవుతూనే సీఎంఓకి సంబంధించిన అన్నింటి కూడా గ్రిప్లో పెట్టుకోవడం, ఈ లిస్టులు ఫైనల్ చేయడంలో కూడా ఆయన అభిప్రాయం తీసుకోవడం వల్ల ఈయనకి కాస్త వెయిటేజ్ పెరుగుతుందని ఆల్రెడీ గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు సజ్జల గారు వర్గం కానీ ఇటు విజయసాయి రెడ్డి గారి వర్గం కానీ ఒక రకమైన గుసగుస స్టార్ట్ అయ్యాయి. కానీ బట్ అల్టిమేట్గా ఫైనల్ డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఎవరేం అనలేకపోతున్నారు. చెవిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే ర్యాపో బట్టి కూడా ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. విజయసాయి రెడ్డి గారు అంతా సెంట్రల్లో చూసుకుంటున్నారు, సజ్జల గారు స్టేట్లో చూసుకుంటున్నారు. కానీ చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత కొద్దిగా కొన్ని సమీకరణాలు మారాయి. తర్వాత కొన్ని ఇల్లు టిడ్కో హౌసెస్ విషయంలో కూడా సజ్జల గారికి కొన్ని అభియోగాలు మోపబట్టడంతో సజ్జల గారు ఎందుకో కొంచెం దూరంగా ఉంటున్నారు. మరోవైపు షర్మిలా గారు వేరే పార్టీకి వెళ్ళిపోవడం, కుటుంబ సభ్యులు కూడా ఇలా అవ్వడం, కొద్దిగా ఆయన డిఫరెంట్గా ఆలోచించుతున్న నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకో కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ అవ్వడం వీళ్ళిద్దరికి 2 కళ్ళు కన్నా 3వ కన్ను ప్రాధాన్యతగా అనిపిస్తోంది. వైసీపీలో కూడా చెవిరెడ్డి గారికి ఆ స్థానం ఇవ్వచ్చనే నాయకులు కూడా ఉన్నారు, లేకపోలేదు. అలా ఉండబట్టే కదా ఆయన కూడా అందులో దూసుకురాగలిగారు. లేకపోతే ఇద్దరు ఉద్దండులు ఉంటుండగా కూడా 3వ కన్నుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావడం కష్టం. దట్టు జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అంత సాధారణంగా ఎవరికి ఆయన అవకాశం ఎవరు ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆయనలో స్పెషల్ క్వాలిటీ ఉండే ఉంటుంది. ఆయన కూడా అలాగే నడుచుకుంటున్నాడు. కాబట్టి మీరు అంటున్న ఆ 3వ వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారని ఇప్పుడు వైసీపీ శ్రేణులు అందరూ కూడా చర్చ అయ్యింది. అది. థ్యాంక్ యూ.